జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మలగుడి శివాలయంలో వరుణ పాశుపత మహా అభిషేకము. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పర్యవేక్షణలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భవానీ భజన మండలి సహకారంతో నిర్వహించబడనున్నది. కావున ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆలయ ప్రధాన అర్చకులు మండలంలో వేణుగోపాల్ శర్మ గారి చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నపూర్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగు అన్న ప్రసాద వితరణలో పాల్పంచుకొని అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దీవెనలు పొందాలని ఆశిస్తున్నాము. ఓం నమ శివాయ. మన జమ్మికుంట పట్టణంలో ఇప్పుడు సాధారణంగా కాలం కూడా వెళ్ళిపోతున్నది. ఆ యొక్క అనావృష్టి వెళ్ళిపోయి సూవృష్టి కురవడానికి, బాగా వర్షాలు కురవడానికి, పంటలు సమృద్ధిగా పండడానికి, ప్రజలందరూ కూడా ఆరోగ్యం ఉండడానికి కూడా మన జమ్మికుంట పట్టణంలో స్థానిక శివాలయంలోని అన్నపూర్ణ విశాలాక్ష సమేత విశ్వేశ్వర స్వామి వారికి వరుణ పాశుపతము అంటే ఆ యొక్క వరుణుని అనుగ్రహం కోసం, వర్షాలు కురవాలని అనుగ్రహం గురించి ఆ యొక్క విశ్వేశ్వరునికి జలాభిషేకం అంటే అందరూ భక్తుల చేత కూడా ఆ యొక్క స్వామివారికి లింగాభిషేకం చేయడం జరుగుతున్నది. జమ్మికుంట పట్టణంలోని అతి పురాతనమైనటువంటి మన శివాలయంలో జమ్మికుంటలో ఈ పాటికే చాలా సమృద్ధిగా వర్షాలు పడాలి, నాయన్ చెరువులో సరిపడ నీళ్లు ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తిగా చెరువు అడుగంటిపోయి జమ్మికుంట పట్టణంలో నీటి కొరత కొంత ఏర్పడుతున్న దృష్ట్యా ఆ భగవంతుని ఆశీస్సుల గురించి సోమవారం రోజున ఆ స్వామివారిని నీళ్ళతోటి అభిషేకించుకునే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ ప్రజలందరూ కూడా సోమవారం రోజున ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి కూడా అందరూ కూడా ఆయనకి నీళ్ళతోటి అభిషేకించుకుంటే వారి కరుణ వల్ల సమృద్ధిగా కనుక వర్షాలు పడితే మంచి పంటలతోటి ఎటువంటి కష్టాలు లేకుండా, కాలం పోకుండా రైతులు కానీ అందరం కూడా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కాలం కాలేదు కాబట్టి అందరం కలిసి ఆలోచించి ఎల్లుండి వరుణ పాశుపత అభిషేకాన్ని మనం ఎన్నుకున్నాం. దయచేసి పుర ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అన్నపూర్ణ సేవ సమితి ఆధ్వర్యంలో అదే రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేస్తున్నాం. ఇక్కడనే అందరం భోజనం చేయగలరని మనవి. జమ్మికుంటలో వర్షాలు పడట్లేదు, ఒక నెల రోజుల కాలం పోయింది కనుక వర్షాలు పడాలని శివాలయంలో వరుణ పాశుపతాభిషేకం చేయమని అనుకుంటున్నాం, సంకల్పం చేస్తున్నాము. కాబట్టి జమ్మికుంట ప్రజలందరూ కలిసి అందరూ పొద్దున ఉదయం 6 గంటల నుండే అభిషేకం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ వచ్చి అభిషేకం చేయగలరని ప్రార్థన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.